ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మనకు అక్యూజ్ ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా చెప్తున్నాడు. ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు. వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, వీడియో కాల్ చేయడం జరిగింది. అయితే కలిసి మాట్లాడడం చేస్తాము, శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు, ఇతను టైం ఇచ్చాడు. ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15కి అట్లా బయలుదేరి చేరుకోవడము, 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. సో ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్, ఇవి పట్టుకోవడం టైంలో. అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి. లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి అని తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని ఎంచుకొని వాళ్ళకు హాకింగ్ చేసి దాంతో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం. లైక్ 25th ఆగస్ట్ నాడు 10:11 టైంలో మీకు దుద్దడ దగ్గర ఇది క్రాస్ అయిందని, అలానే కోమటిపల్లి దగ్గర 18-14 అవర్స్కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే రోజు. అలానే 24th నాడు కూడా పొట్టిపాడు, ఇది మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని. కానీ ఈ రోజుల్లో కేసెస్ లేవు. ఈ వాస్ ఇన్ఫార్మింగ్ దట్ ఇన్ని వెహికల్ ఇలా వెళ్తుంది, ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో కేసులు. కానీ అదే డేసెస్ లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు 6 కేసులు మీకు చెప్పిన కేసులు ఉన్నాయి. అంటే దేర్ ఇస్ సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టూ అక్యూజ్ పీపుల్ అండ్ యెస్టర్డే వి మెట్. దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది, ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇది జరగడం మూలంగా వాళ్ళకు పర్సనల్ గెయిన్స్ కోసం ఇంటరాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది. ఈరోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ని 4:30కి పట్టుకున్నాం. గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా 24 గంటలు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక అక్యూజ్ ఉన్నాడు, అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ మేము అన్నిటిని ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటువంటి ఇంటరాక్షన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు. డిఫరెంట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కాంట్రడిక్టరీ సిస్టమ్స్లో ఉన్నా కానీ ఆ డైకాటమీ